ఖాళీగా ఉంటూ కోట్లు సంపాదించే ఉద్యోగాన్ని ఏమంటారో గాని జపాన్కు చెందిన ఇతగాడు చేసే పని రెంటే మ్యాన్ డూ నథింగ్ అనే బిజినెస్. పేరు సోజీ మోటోమోరి. ఉన్న ఉద్యోగం 2018లో ఊడిపోవడంతో ఖాళీగా ఉంటూ ఒంటరిగా నిత్యం టీవీ చూసేవాడు. ఆ టైంలో టీవీలో ఒక కథనం వచ్చింది. ఆ కథనం సారాంశం ఏమిటంటే, ఒంటరిగా ఉన్న అనేక మంది తమ బాధను చెప్పుకోవడానికి మరో వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ఆ లోన్లీనెస్ భరించలేక పిచ్చివాళ్ళు అయిపోవడం బాగా గమనించిన సోజీ ఆ కథను ఇన్స్పిరేషన్గా తీసుకొని తనను తాను రెంట్కి ఇచ్చుకునే బిజినెస్ను స్టార్ట్ చేశాడు. తన సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు ఈ విషయం చెప్పి వాళ్ళ ద్వారా కొంతమంది కస్టమర్స్ను రాబట్టుకున్నాడు. అలా రోజు రోజుకు తనకు వచ్చే ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి. గమ్మత్ ఏమిటంటే ఇందులో రిపీటెడ్ కస్టమర్సే ఎక్కువగా ఉన్నారు. ఒక సెషన్కు దాదాపు 10,000 ఛార్జీ చేసే ఇతను సంవత్సరానికి $80,000 సంపాదిస్తున్నాడు. ఇతను చేసే పని ఏమిటంటే వాళ్ళతో సినిమాకు, షికార్లకు వెళ్ళడం, వాళ్ళు చెప్పుకునే బాధలను వింటూ వాళ్లకు 4 మంచి మాటలు చెప్పి వాళ్ళ లోన్లీనెస్ పోగొట్టే ప్రయత్నం చేసేవాడు. ఒంటరితనం వయోభారాన్ని మించిన ఉగ్రభూతం లాంటిది. దాని చెప్పు చేతుల్లో బందీగా ఉంటే భయం అనే భస్మాసుర అస్త్రం భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.